హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి కాంతి టాక్స్. సో ఈరోజు నేను మై శారీస్ కలెక్షన్ పార్ట్ 1 అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో ముందుగా నేను ఈ పట్టు చీరలు అయితే చూపిస్తానండి, నా కలెక్షన్స్ పట్టు చీరలు. సో ఇది కాంచీవరం శారీ అండి. సో గ్రీన్ విత్ ఆరెంజ్ బార్డర్ అనమాట. ఇది చాలా చాలా ఫెస్టివ్ లుక్ అండ్ ఆల్సో లైక్ హెవీగా ఉంటుంది శారీ. నాకైతే బాగా నచ్చింది. అండ్ మీరు చూస్తున్నట్టయితే దీని ఇంకా గోల్డ్ కూడా మిక్స్ అయ్యి ఉంది కదా బార్డర్లో. సో ఫంక్షన్స్కి అయితే ఆసమ్ ఉంటుంది. నాకైతే ఇది బాగా ఇష్టం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి కుప్పడం పట్టు అనమాట. ఇది కూడా మంచి క్లాసీ లుక్ అండ్ ఆల్సో హెవీగా ఉంటుంది అనమాట శారీ. సో నేను దీన్ని మనం ఫెస్టివ్ లుక్ కానీ ఫెస్టివల్స్ కానీ ఇంకా మనకి మ్యారేజెస్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది శారీ అంతా గ్రీన్ విత్ పింక్ అనమాట. గ్రీన్ కలర్ అండ్ పింక్ ఉంటుందండి ఈ శారీలో. సో ఇదైతే నాకు చాలా నచ్చింది, ఫేవరెట్ గ్రీన్ అనమాట. సో గ్రీన్తో ఎలాంటి కాంబినేషన్ అయితే బాగుంటుంది. ఆల్మోస్ట్ అందరికీ గ్రీన్ క్యాజువల్గా ఉంటుంది. సో నేను కూడా ఎప్పుడైనా మనకి ఏదైనా కలర్ సెట్ అవ్వకపోతే గ్రీన్ అన్నది నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తానన్నమాట. అదైతే బాగుంటుందండి. కలర్ కాంబినేషన్ చూసారా, ఇది గ్రీన్ అండ్ పింక్ అన్నది చాలా మంచి కలర్. సో చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు అంటూ ఉండేవారు, దీన్ని చిలకాకు పచ్చ అని లైక్ అలా అనుకునేవాళ్ళు అనమాట, అలా పోల్చుకునేవారు ఆ కలర్ని. సో ఇదైతే శారీ చాలా అవసరంగా ఉంటుందండి. దీనికి నేనైతే మగ్గం వర్క్ బ్లౌజ్ చేశాను, అది మళ్ళీ వేరే కలెక్షన్లో చూపిస్తాను. సో నెక్స్ట్ శారీ వచ్చి బ్లూ కలర్ అనమాట. సో ఇది మొత్తం శారీ అంతా బుట్టాస్ ఉంటాయి. సో ఇది వచ్చి మనకి ఫ్యాన్సీ పట్టు. సో అంచు కూడా గోల్డ్ ఉంటుంది. అలాగే మనకి బ్లూ కలర్ శారీ విత్ జరీ వచ్చి గోల్డ్ అనమాట. సో ఇలాంటి బ్లూ కలర్ అంటే మరీ డార్క్ కాకుండా మరీ లైట్ కాకుండా ఇలా మనకి మీడియం బ్లూ అయితే బ్రైడల్ కానీ లైక్ ఎలాంటి ఫెస్టివల్కు కానీ పార్టీ వేర్ కానీ ఈ కలర్ అయితే చాలా బాగుంటుందో చూసారు కదా. సో ఈ బ్లూ అయితే డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఎవరైనా బ్లూ అంటే అమ్మో ఇష్టం లేదు అనుకునే వాళ్ళు, ఐ సజెస్ట్ దిస్ బ్లూ ఈజ్ వెరీ నైస్ అండి, వెరీ ఎఫెక్టివ్ లుక్ అనమాట. సో ఫొటోస్లో అయితే చాలా బాగా వచ్చిందండి, మంచి ఒక డార్క్ కలర్లో వచ్చింది. నాకైతే ఇది ఫేవరెట్ కలర్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను బ్లూస్ తీసుకుంటున్నాను ఎక్కువ శారీస్. సో చూసారు కదా, ఇది అడ్వాన్స్డ్ కలర్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు అయితే ట్రెండింగ్ ఏంటంటే లైట్ కలర్స్ ఎక్కువ పట్టు శారీస్ యూజ్ చేస్తున్నారు. లైట్ పింక్ కానీ గోల్డ్ కానీ అలాగే బ్లూ కానీ, సో అన్నీ అలా మంచి కలర్స్ అనమాట. సో ఇదండి శారీ. అయితే నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ నేను కుప్పడం శారీ అయితే తీసుకున్నానండి. ఇది మనకి టమాటో రెడ్ వస్తుందన్నమాట విత్ పింక్ కాంబినేషన్. సో చూసారు కదా జరీ అయితే ఎంత బాగుందో. సో చాలామంది కుప్పడం శారీస్ అంటే చాలా ఇష్టం, లైట్ వెయిట్ ఉంటాయి అలాగే అందంగా ఉంటాయి. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఈ శారీ ఎన్నిసార్లు కట్టినా అదే షైన్ ఉంటుంది. ఐ లైక్ దిస్ శారీ అండి. సో నెక్స్ట్ శారీ అయితే గ్రీన్ విత్ పింక్ అనమాట. సో ఇది కూడా ఉప్పాడ పట్టండి. ఇది నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్ గ్రీన్ విత్ పింక్ ఇది కూడా. సో ఆల్మోస్ట్ గ్రీనే కదా అని అనుకోకండి, ఇంకా చాలా కలెక్షన్ ఉంది నా దగ్గర. సో ఏది ట్రెండింగ్ అయితే తీసేసుకుంటాం అనమాట. సో ఇది చూడండి, అంచు ఎంత బాగుందో, అసలు మామూలుగా లేదు అంచు. సో ఎవరైనా పట్టు చీర అంటే ఫస్ట్ అంచే కదా మనం ప్రిఫర్ చేసేది. సో ఈ శారీ కూడా మంచిగా లుక్ అయితే ఎంతో అందంగా ఉంది. సో పైట అంచు కూడా ఎంత బాగుందో చూసారా, ఆ షైన్ కానీ ఆ గ్రీన్ కానీ కాంబినేషన్ కానీ. సో నెక్స్ట్ శారీ వచ్చి గోల్డ్ విత్ డార్క్ గ్రీన్ అనమాట. సో అనుకోకుండా గ్రీన్ అలా కలిసి వచ్చింది నాకు, అన్ని గ్రీన్స్. సో గ్రీన్ మీద గోల్డ్ బుట్ట అనమాట. ఇది కూడా పట్టు చీర అండి. సో చాలా చాలా మంచి కలర్, డార్క్ గ్రీన్ అనమాట. సో పీకాక్ గ్రీన్ అనమాట. ఇది చాలా చాలా బాగుంది. సో కొంచెం లైట్ విత్ గ్రీన్, లైట్ బ్లూ విత్ గ్రీన్ అనమాట ఈ శారీ. సో ఇది కూడా నా ఫేవరెట్ అండి. సో చూసారు కదా, ఇది డార్క్ గ్రీన్ అంటే గ్రీన్లో అదొక వెరైటీ కలర్ అనమాట. సో బుట్ట ఎంత బాగుందంటే వెరీ ఫ్లాలెస్గా ఉంది అసలు. సో చూస్తున్నారు కదా ఎంతో ఆసమ్ అంటే ఫొటోస్లో ఒక మస్తు ఉంది అసలు. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. సో ఇది నా మ్యారేజ్ శారీ. నాకు చాలా ఇష్టం. యాక్చువల్ నాకు ఈ కలర్ అంటే ఇష్టం లేదు, బట్ వన్స్ ఇది నేను ట్రై చేశాక చాలా అయితే బాగుంది. ఇది నా ఫేవరెట్ అనమాట. సో చూడండి ఫొటోస్లో అయితే ఎంత బాగుంటుందో అసలు.
మంచి లుక్ అయితే ఉంటుంది ఇందులో శారీలో అయితే. సో చాలా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. గోల్డ్ అయితే బాగా కనిపిస్తుంది ఇందులో మనకి. సో మనకి ఇలాంటి డిజైన్స్ అన్నవి కామన్, బట్ ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా. సో ఇది కూడా పట్టు శారీ అండి. సో నా ఫేవరెట్ కలర్ గ్రీన్ అన్నమాట, డార్క్ గ్రీన్. సో మీరు కూడా డెఫినెట్గా ఇలాంటి కలర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఒకసారి చూస్తే ఐడియా ఉంటుందని నా శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది డార్క్ హనీ కలర్ అన్నమాట. సో హనీ విత్ గోల్డ్ కలర్. సో హనీ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్న ఒక వెరైటీగా తీసుకోవాలి అంటే ఇది డార్క్ హనీ కలర్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుందండి, అంటే స్కిన్ టోన్లో మంచిగా మ్యాచ్ అవుతుంది. సో ఇది కూడా మంచి వేరియంట్ లుక్ అండ్ క్లాసీ లుక్ అనేది ఉంటుంది. సింపుల్ ఫెస్టివ్ అండ్ లైక్ బ్రైడల్ లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఎవరైనా సారీస్ ఎలాంటి కలర్స్ తీసుకోవాలి కాంబినేషన్ అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి డిఫరెంట్ కలర్స్ అయితే ట్రై చేయండి. సో చాలా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ కలర్ వచ్చి ఇంకా పింక్ అన్నమాట. సో ఇది చూస్తున్నారు కదా, పింక్ లైట్ గ్రీన్ ఇది. సో డార్క్ పింక్ విత్ లైట్ గ్రీన్ అండి, నాకు చాలా నచ్చిన కలర్ గ్రీన్. సో ఆబ్వియస్లీ అలా పింక్ విత్ గ్రీన్ అన్నది. సో ఇవన్నీ కూడా నా సారీ కలెక్షన్ అన్నమాట, పార్ట్ 1 అండి. సో ఇంకా రెస్ట్ ఆఫ్ ద సారీస్ నేను పార్ట్ 2లో అయితే మీకు సారీస్ కలెక్షన్ అంతా చూపిస్తాను. అండ్ దీనికి సపరేట్ బ్లౌజెస్ వర్క్స్ ఏమైతే చేయించుకున్నానో అవన్నీ వర్క్స్ అయితే డెఫినెట్గా మీకు ఒక వీడియో అన్నది చేస్తానన్నమాట. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అన్ని సారీస్, ఏది కూడా తక్కువగా లేదు, దేని అందం దాందే కదా. సో మీరు కూడా ఇలాంటి కలర్ కాంబినేషన్ తీసుకోండి. సో డిఫరెంట్గా రెడీ అవ్వాలి, మంచి మ్యాచింగ్ కలర్స్ ఏంటి, కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా నా వీడియో చేస్తే మీకు ఎలాంటి శారీస్ తీసుకోవాలో ఒక ఐడియా అంటూ వస్తుంది. సో మెయిన్లీ పట్టు శారీస్ అంటే హెవీ అండ్ లైట్ వెయిట్ ఇంకా బిగ్ బార్డర్ ఉన్నవి ప్రిఫర్ చేస్తారు కదా. సో నేను కూడా అలాంటివి అండి, ఎల్లో పింక్ కానీ గ్రీన్ పింక్ కానీ ఇలా వెరైటీ కాంబినేషన్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే సో చూసారు కదా ఇలా వెరైటీస్ ఆఫ్ సారీ కలెక్షన్, పట్టు సారీ అండ్ ఫ్యాన్సీ పట్టు సారీస్. సో డెఫినెట్గా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.